మరొకటి చూస్తే మనం ఇక్కడ నాకు ఎదురే లేదు 7 ఏళ్లుగా డిప్యూటీ రేంజ్ అధికారిగా ఒకే చోట మకం, బినామీ కాంట్రాక్ట్తో భారీ పనులు, 5 ఏళ్లలో భారీగా అవినీతికి తెరలేపిన అధికారిని, 75 కోట్ల నుంచి 100 కోట్ల వరకు అక్రమార్జన, టెండర్లు పిలవకుండానే ఇష్టారీతిన పనుల నాణ్యత నిబంధనలకు ఎగనామం, హెచ్ఎండిఏ మొక్కలను సైతం కొన్నట్లు చూపిన వైనం, దర్యాప్తుతో భారీ అక్రమాస్తులు బయటపడే అవకాశం. చూడండి, దగ్గర 75 నుంచి 100 కోట్ల అక్రమార్జన అంట. బినామీ అంటే ఆమె బినామీ పేర్లతో కాంట్రాక్ట్ పనులు ఇస్తుంది. చూడండి, 100 కోట్లు అంటే ఏంది అసలు? ఆమె ఒక డిప్యూటీ రేంజ్ అధికారి. అక్కడ ఆమె చెప్పిందే వేదం. గత బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పింది. ఒక కమిషనర్కు షాడో కమిషనర్గా వ్యవహరించింది. హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ ఆమె చేయని అక్రమాలు లేవు. అయినా 7 ఏళ్లుగా ఒకే చోట పోస్టింగ్, బినామీ కాంట్రాక్టర్ సాయంతో భారీగా అవినీతి. ఫిర్యాదు చేస్తే గంటలో ఆమె చేతికి ఫిర్యాదు కాగితం. పట్టింపు లేని అధికారులు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఎక్స్టెన్షన్ వద్దని లేఖ రాసిన ఎక్స్టెన్షన్ తెచ్చుకున్న గనురాలంటండి. సాధారణంగా యాక్చువల్గా మనకి ఏ శాఖలో పనిచేస్తున్నా సరే 2-3 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇక్కడ నుంచి 3 ఏళ్ళైనా కానీ హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ విభాగంలో పనిచేస్తున్న రుద్రమదేవి అనే అధికారిని మాత్రం ఏకంగా 7 సంవత్సరాలుగా ఒక దగ్గర పనిచేస్తుందంటండి. ఏమో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమో ఒక కమిషనర్ అండతో చక్రం తిప్పింది. ఆ కమిషనర్కి షాడో కమిషనర్గా పనిచేసిందంట. ఏమో ప్రభుత్వాలు మారినా ఆమె మాత్రం అదే పోస్ట్లో ఉంటుంది. హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీలో ఆమె చెప్పిందే వేదం. ఆమెకు అడ్డు అదుపు లేదు. ఆమె చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఆమె రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అంట అక్కడ. సో ఉన్నతాధికారులు మళ్ళీ ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే ఏమో గురించి ఎవరన్నా కంప్లైంట్ చేస్తే గంటలోపు ఆ కంప్లైంట్ పేపర్ ఆమె చేతికి వెళ్ళిపోద్ది అంట. అంటే అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా ఆమె చెప్పు చేతిలో పనిచేస్తున్నారు ఉన్నారు.